భువనగిరి నియోజకవర్గంలో ఒక 10 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ దేవుడిగా కొలువైనటువంటి పైలశేఖర్ రెడ్డి గారి మీద ఈరోజు బిగ్ టీవీ అనే టీవీ ద్వారా వారి యొక్క టీవీలో వాళ్ళు ప్రచురించినటువంటి టీవీలలో పైలశేఖర్ రెడ్డి గారి మీద భూమి కబ్జాకు పాల్పడుతుండు, తనకు బినామీ పేర్ల మీద కాంట్రాక్ట్ చేస్తున్నాడనే ఒక వార్త రావడం జరిగింది. పత్రిక అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా వారి యొక్క విలువలను పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చుకునే ప్రయత్నం చేయొద్దని మీ అందరి ద్వారా హెచ్చరిస్తున్నా. ఒక ఉదాహరణగా ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఎంపీటీసీగా సర్పంచ్గా ఎదిగినానంటే అది పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే. అది ఎప్పుడు స్వచ్ఛమైన నీతిమైన కార్యక్రమాలు ప్రచురింపజేసినప్పుడు మాత్రమే ఆ పత్రికలకు కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ విలువ పెరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయంలో యాంటీ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ఆ యాంటీ గవర్నమెంట్ తప్పుదో పట్టించడానికి వివిధ రకాల ప్రకటనలు ప్రచురణలు అక్కడ వెలువడతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ భువనగిరి నియోజకవర్గంలో మరి RRR ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు లేనిపోని అపోహలు కల్పించి ఆ రోజు దుష్ప్రచారం చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ భూమి ఉన్నదని దుష్ప్రచారం చేసి వాళ్ళు ఓట్లు దండుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ చుట్టూ మన ఈ RRR ఎమ్మటి ఉన్నటువంటి బాధిత గ్రామాలు వీళ్ళందరూ తిరగబడతారు అనే ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వారిని ప్రేరేపించి ఈ టీవీ ద్వారా ప్రచురణ చేసిందనేది మా యొక్క అభియోగం. ఎందుకంటే మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే ఒక డేట్ పెట్టండి, ఆ డేట్ ప్రకారంగా ఎక్కడ చర్చ కూర్చుందాం అని తప్పకుండా ఆ చర్చలో పాల్గొందాం. దాని ద్వారా మీరు ప్రజలకు నిజాలు తెలపండి. నిజాలు తెలిపిన తర్వాత దాని వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అని పబ్లిక్ గమనిస్తుంటారు. ఇప్పుడు ఇంకోసారి అవకాశం ఇచ్చేది లేదు. ఏ టీవీ అయినా ఒక వ్యక్తి మీద బురద జల్లే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. తప్పకుండా వారి మీద స్టేట్లో ఉన్నటువంటి బిగ్ టీవీ యాజమాన్యం మీద పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజులలో ఆ టీవీ ఎప్పుడైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం చేసినటువంటి టీవీ యొక్క వారి పైన ఖచ్చితంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా దానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో తనకున్నటువంటి ఆస్తులను అన్నిని పక్కకు పెట్టి 10 సంవత్సరాల ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి మనమే కాదు, భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే బాగుండు, ఇప్పుడున్నటువంటి పరిపాలన బాగా జరుగుతుంది ఆలోచన ఆల్రెడీ పబ్లిక్ లో వచ్చింది. అంటే ఇవన్నిటిని సైడ్ ట్రాక్ చేయడానికే ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మరి ఏదైనా ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు కింది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరూ వారి యొక్క వ్యాపార వృత్తిని పెంచుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుని బాగుపడ్డ రోజులు. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వలన మొత్తం రియల్ ఎస్టేట్ కుంటిపడిపోవడం వల్ల దానివల్ల మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ మరి గుట్ట మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిల్లర ముల్లర గజమో 2 గజాలు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే నాయకులు ఈ రోజు వీధిన పడ్డే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ నుంచి దాన్ని ఏమంటారు అపోజిట్ వస్తున్నదో దాన్ని నీరుగార్చడం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. మరి భువనగిరి పైలశేఖర్ రెడ్డి గారి మీద మరి బిగ్ టీవీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో అవి వెంటనే ఉపసంహరించుకోవాలి. మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల మీ ఎమ్మటి ఖచ్చితంగా బీఆర్ఎస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఎమ్మటి పడతారని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మీరు ప్రచురించడం వల్లనే, మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూపించడం వల్లనే ఆ నాయకులు ఎదుగుతూ ఉంటారు. దయచేసి మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక పత్రిక కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ తప్పుడు ప్రకటన చేసినప్పుడు దాని ప్రభావం అంతా మిగతా పత్రికల మీద మీడియా మీద పడుతుంది. కాబట్టి దయచేసి అలాంటి అపోహలకు పోకుండా మరి రాబోయే రోజులలో ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.